మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్న కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదులు అక్కడ పర్యాటకుల పైన చేసినటువంటి దాడి అత్యంత హేయమైన చర్యగా భావిస్తూ ఉన్నాం. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న సంఘటన జరిగిన వెంటనే భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారితోనూ కేంద్ర హోంశాఖ మంత్రి వారితో మాట్లాడటం, భారతదేశం ఆంధ్రప్రదేశ్ మొత్తం కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందని, ఉగ్రవాదులు ఎవరైతే నిన్న దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించే వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆ చర్యలకి జనసేన పార్టీ పూర్తిగా సంఘీభావం ఉంటుందని, అదేవిధంగా నిన్న ఉగ్రదాడుల్లో చనిపోయినటువంటి 28 మంది కుటుంబాలకి జనసేన పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం, సంతాపం తెలియజేస్తున్నాం. దీంట్లో భాగంగా ఇవాళ రేపు ఎలుట 3 రోజుల పాటు జనసేన పార్టీ 2 రాష్ట్రాల్లో కూడా పిలుపునిచ్చింది. మాకు అన్ని కూడళ్లలో అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు కొవ్వొత్తులు ప్రదర్శన ద్వారా నిరసన తెలియజేయాలని, మృతుల కుటుంబాలకి సంతాపం తెలియజేయాలనేటువంటిది ఈవేళ ఉద్దేశం. రేపు కూడా మౌనవ్రతాలు కూడా ఉన్నాయి. రేపు నగరం మొత్తం ఒకే దగ్గర చేయాలనుకుంటున్నాం. ఎల్లుండి కూడా మానవహారం ఉంది. ఈ 3 రోజులు కూడా ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే, భారతదేశం ముఖ్యం. భారతదేశం తర్వాత రాష్ట్రం తర్వాత ఏ పార్టీ అయినా సరే రాజకీయాలు. కానీ నిన్న జరిగింది భారతీయుల పైన దాడిది, అమాయకుల పైన జరిగిన దాడిది. అట్లాంటివి ఇక ముందు జరగకూడదని, వీటికి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రజల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. దాంట్లో భాగం ఇదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఏదైతే ఉగ్రవాదులు టూరిస్టుల మీద ఈ ఘాతంకాన్ని పాల్పడడం చాలా దురదృష్టం. ఇందులో 28 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏదైతే పాకిస్తాన్ ఇటువంటి చర్యలకు పాల్పడుతుందో దాన్ని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ లోకి వెళ్ళి ఇంతకు ముందులాగా సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా చేసిందో అదే విధంగా పాకిస్తాన్ లో దూరి మరి వాళ్ళు హతమారుస్తారని మన భారతీయ సైనికుడిగా, ఒక మాజీ సైనికుడిగా నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. ఎందుకంటే మన సైనికులు అక్కడ ఉన్నా సరే అక్కడ లోకల్ సపోర్ట్ తో ఈ విధంగా ఈ దుశ్చర్యలు పాల్పడడం అనేది చాలా బాధాకరం. అలాంటి వారిని కూడా త్వరలోనే మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళ పైన చర్యలు తీసుకుంటుంది. అలాగే రానున్న అమర్నాథ్ యాత్ర కూడా దిగ్విజయంగా జరిగేటట్టు కూడా చూస్తారు. ఇలాంటి ఎవరైతే ఈ ఘటనలో మృతి చెందారో వాళ్ళందరికీ ఆ జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు. జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే పర్యాటకులు అక్కడికి వచ్చారో వాళ్ళ మీద ఆకస్మికంగా చేసినటువంటి దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిన్న రాత్రి నుంచి కూడా విషయం తెలిసిన దగ్గర నుంచి కూడా స్పందిస్తూ వెంటనే ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ తరఫున అక్కడ మరణించినటువంటి 28 మందికి కూడా సంతాపం తెలియజేస్తూ, అదేవిధంగా అక్కడ గాయపడినటువంటి క్షతగాత్రులకు కూడా నయమయ్యేంత వరకు కూడా నయమవ్వాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా సానుభూతి తెలియజేస్తూ ఈరోజు గాజువాక నియోజకవర్గంలో మా జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన శ్రీ కోంతాత్ర గారి ఆధ్వర్యంలో, అలాగే అన్ని వార్డుల అధ్యక్షులు, ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు కొవ్వొత్తుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ రోజు కొవ్వొత్తుల ద్వారా మేమంతా కూడా ఇక్కడ దీక్ష చేస్తూ దేశమంతా కూడా ఇదే విధంగా చేసి ఏదైతే ఉగ్రదాడుల్లో అమాయక పర్యాటకుల్ని బలి తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా అంతం చేసే విధంగా మన భారత ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆల్రెడీ కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. అందులో భాగంగానే ఈ రోజు ముందుగా ఒక ఇద్దరిని హతమార్చి అంతా కూడా సోషల్ మీడియా కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొంతమంది చనిపోయారు వారిని కూడా వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సభ్యులు అందరం కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా సంఘీభావం తెలియజేస్తూ సంతాపం తెలియజేస్తూ, అదేవిధంగా 3 రోజులు జనసేన పార్టీ తరఫున ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా సంతాప దినాలుగా జనసేన పార్టీ తరఫున మౌన దీక్షలు చేస్తూ, అలాగే రేపు గాంధీ విగ్రహం దగ్గర కూడా విశాఖపట్నం జిల్లా గాంధీ విగ్రహం దగ్గర కూడా రేపు టెంట్ వేసి మౌన దీక్ష చేయడం జరుగుతుంది. అలాగే మనం ఎల్లుండి మానవహారం కూడా చేయడం జరుగుతుంది. ఇటువంటి చర్యలు మళ్ళీ జరగకుండా ఎవరైతే కిరాతకంగా అటువంటి అమాయక ప్రజల పర్యాటకుల్ని ఆ విధంగా కాల్చి పడేశారో
అదే విధంగా అవతల వాళ్ళని కూడా ఇదంతా కూడా ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఇందులో ఖచ్చితంగా ఇందులో పాకిస్తానీలైనటువంటి వాళ్ళదే ముఖ్యమైనటువంటి పాత్రను కూడా తెలుస్తుంది. కాబట్టి అటువంటి చర్యలు మనకు జరగకుండా మన ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఇటువంటి కార్యక్రమం పాల్గొన్నందుకు జనసేన పార్టీ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నిన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో బైసారన్ అనే ప్రాంతంలో పర్యాటకుల మీద జరిగినటువంటి దాడి చాలా హేయంగా ఉందండి. సమాజంలో ఎవరు కూడా హర్షించదగ్గ కార్యం కాదు. భారతదేశ ఔన్నత్యాన్ని గాని హిందూ మత పరిరక్షణకు గాని ఎవరైనా భంగం కలిగిస్తే మాత్రం మన ప్రధానమంత్రి మోదీ గాని మన కూటమి ప్రభుత్వం గాని ఏమాత్రం క్షమించదండి. సో దానికి అనుగుణంగానే మన భాగంలో కూటమి ప్రభుత్వ భాగంలోనే మన జనసేన పార్టీ అధినేత అయినటువంటి కళ్యాణ్ గారు మా అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారండి. మౌన దీక్షలు నిరాహార దీక్షల ద్వారా సానుభూతిని సంఘీభావాన్ని సానుభూతిని తెలియజేయమని. సో దానికోసం మీ అందరూ ఇప్పుడు ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది. రేపు ఎల్లుండి కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాతారావు గారి ఆదేశాల మేరకు మిగతా కార్యక్రమాలు కూడా చేపడతామండి.